టాలీవుడ్ సీనియర్ హీరో మంచు మోహన్ బాబు కుటుంబంలో చోటు చేసుకున్న వివాదాలు ఇంకా చల్లారలేదు. కుమారుడు మంచు మనోజ్‌తో ఒకవైపు వివాదం, పోలీస్ కేసులు కొనసాగుతున్నాయి. మరోవైపు తన కుమారుడు మంచు మనోజ్ తన తండ్రికి చెందిన తిరుపతి మోహన్ బాబు యూనివర్సిటీకి వస్తున్నారు. భార్య మౌనికా రెడ్డితో కలిసి ఆయన వర్సిటీకి రానున్నారు. దీంతో అక్కడ పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. సంక్రాంతి సందర్భంగా మోహన్ బాబు యూనివర్సిటీకి వెళ్లాలని నిర్ణయించుకున్న మంచు మనోజ్ ఇవాళ ఉదయం రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు. హైదరాబాద్ నుంచి రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న సినీ హీరో మంచు మనోజ్‌కు అభిమానులు ఘన స్వాగతం పలికారు. అనంతరం రోడ్డు మార్గాన మోహన్ బాబు యూనివర్సిటీకి మనోజ్ దంపతులు బయలుదేరారు. మనోజ్ రాక సమాచారంతో మోహన్ బాబు యూనివర్సిటీ వద్ద పోలీసులు భారీగా మోహరించారు. రంగంపేటలోని మోహన్ బాబు యూనివర్సిటీకి చేరుకున్న మంచు మనోజ్, భూమా, మోనికా దంపతులు వర్సిటీ ఆవరణలో ఉన్న తాత నారాయణస్వామి నాయుడు, నానమ్మ లక్ష్మమ్మ సమాధుల వద్ద నివాళులర్పించారు. అనంతరం నారావారిపల్లెకి చేరుకొని మంత్రి నారా లోకేష్తో వీరు భేటీ కానున్నారు. ఆ తర్వాత రంగంపేటలో జరగనున్న జల్లికట్టు పోటీలను వీక్షించనున్నారు. దీంతో మనోజ్ టూర్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు అలర్ట్ అయ్యారు. గతంలో హైదరాబాద్లోని మోహన్ బాబు ఇంట్లోకి మీడియా ప్రతినిధులతో కలిసి వెళ్లేందుకు ప్రయత్నించిన మంచు మనోజ్ దంపతులకు ఇబ్బందులు తప్పలేదు. మోహన్ బాబు స్వయంగా బయటికి వచ్చి వారిని అడ్డుకోవడమే కాకుండా దీన్ని చిత్రీకరిస్తున్న మీడియా ప్రతినిధులపై దాడికి దిగారు. దీంతో మోహన్ బాబుపై కేసు నమోదైంది. మరోవైపు తన తండ్రి మోహన్ బాబుతో వివాదం తర్వాత సైలెంట్గా ఉన్న మనోజ్ ఇవాళ తిరిగి రంగంపేట రావడంతో టెన్షన్ నెలకొంది.